హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ వీడియో కంప్లీట్ వీడియో వాచ్ చేశాకనే వెళ్ళండి. సో నేను చెప్పే వీడియో ఏంటంటే, ఇప్పుడు ఒక మన బిజినెస్ ఉందండి. ఇప్పుడు జానకి డిజైన్ అండ్ బ్యూటీ స్టూడియో. ఇది ఒక బ్యూటీ స్టూడియో కంప్లీట్ గా. సో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ గా నేను ఒక మ్యాప్ క్రియేట్ చేస్తున్నాను అండి. అంటే ఒక స్టూడియోకి ఏమేమి అయితే కావాలో ఆ ఒక స్టూడియోకి సంబంధించిన మ్యాప్ ని ఇంకా క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసేటప్పుడు ఇంటీరియర్ అవుట్రియర్ కంప్లీట్ మనకు ఫొటోస్ ఉండాలండి. ఎక్కడైతే స్టూడియో ఉందో మీకు గూగుల్ చెక్ చేసినప్పుడు ఇక్కడ విజిబుల్ కావాలి ఇలా. దానిలో మీకు ఫోన్ నెంబర్, మీ అడ్రస్ అన్ని ఇక్కడ ఉండాలి. తర్వాత ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దీనికోసం ఒక URL ఉందండి. business.google.com/locations. ఇక్కడ యాడ్ లొకేషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఎక్కడైతే లొకేషన్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లొకేషన్ మీరు ఫస్ట్ పింగ్ చేసుకోండి ఇక్కడ. అంటే మన ఎగ్జాక్ట్ మన లొకేషన్ ఇక్కడ పింగ్ కావాలి. తర్వాత దీనికి సంబంధించిన కంటెంట్ ఇక్కడ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో అక్కడ ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన ఆప్షన్ చూసుకోండి. ఇక్కడ మీకు ఏదైతే మీకు ఇక్కడ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం ఇలా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా వచ్చినా మనం చూసుకోవాలండి. ఇలాంటి మ్యాప్స్ ఇలా లేవు. ఇప్పుడు నేను డిజైన్ అండ్ బ్యూటీ స్టూడియో అని కొడితే మీకు అది చాలా వస్తాయి. బ్యూటీ పార్లర్ ఇట్లా చాలా వస్తాయి. మేకప్ ఆర్టిస్ట్ చాలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకు క్లిక్ చేయగానే ఇక మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఏం ఆప్షన్స్ అంటే, ఇక సర్వీస్ బిజినెస్, ఆన్లైన్ రిటైలర్, లోకల్ స్టోరా, కస్టమర్ కెన్ విజిట్ యువర్ బిజినెస్ ఇన్ పర్సన్. ఇది లోకల్ స్టోర్. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. కేటగిరీ. ఇప్పుడు కేటగిరీలో మీకు చాలా ఉంటాయండి. బ్యూటీ పార్లర్ ఉంటుంది, మేకప్ ఆర్టిస్ట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను బ్యూటీ పార్లర్ పెడుతున్నాను. ఇంకో ఏంటంటే, మీరు కేటగిరీస్ ఒకసారి మ్యాప్ యాక్టివ్ అయ్యాక మీరు నెంబర్ ఆఫ్ కేటగిరీస్ పెట్టుకోవచ్చు అండి. అంటే 1 2 కేటగిరీస్ మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మీకు ఇక్కడ అదే కంప్లీట్ అడ్రస్ అండి. అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు ప్రాపర్ ఎంటర్ చేయాలండి. ఎందుకంటే అడ్రస్ కనుక మీరు తప్పు ఎంటర్ చేస్తే కంప్లీట్ గా మీకు అకౌంట్ అనేది సస్పెండ్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మనకు ఏదైతే స్టేట్ ఉందో అది. ఇంకో విషయం ఏంటంటే, మనం అకౌంట్ యాక్టివ్ చేసేటప్పుడు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కంప్లీట్ గా వెబ్సైట్ ఉండాలండి. ఎందుకు వెబ్సైట్ ఉండాలంటున్నా అంటే, మీకు ఒక్కోసారి మీకు పిన్ నెంబర్ అనేది మీ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది. అది కనుక మీకు లేకపోతే మీరు కంప్లీట్ గా మీ యొక్క మార్కెట్ అనేది వారు యాక్టివ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే కంప్లీట్ గా మీకు అఫీషియల్ అడ్రస్ అనేది ఎందుకు ఇస్తామంటే, కంప్లీట్ గా మీకు అది క్రియేట్ కావాలని అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ఇది done. ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, మీకు ఇక్కడ 1 ఉంటాయి. అంటే ప్రీవియస్ ఉన్న వాటి కదా మీరు ఇక్కడ ఉంటాయి. నన్ ఆఫ్ దిస్ అని పెట్టుకోవచ్చు. అంటే ఎవరైనా ప్రీవియస్ ఆ లొకేషన్ లో క్రియేట్ చేసి కనుక నన్ ఆఫ్ దిస్. తర్వాత మీరు ఈ లొకేషన్ తగ్గట్టుగా ఎక్కడైతే మీకు ఈ లొకేషన్ ఉందో దాని తగ్గట్టుగా ఇక్కడ మీరు మ్యాప్ సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్ మీరు అడ్జస్ట్మెంట్ అన్నట్టు. దీన్ని ఏమంటారు అంటే అడ్జస్ట్మెంట్ అంటారు. ఇక్కడ చూసుకునేది మీకు ఏదైతే ఇక్కడ మీకు ఆప్షన్ ఉందో ఆప్షన్ చూసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ మనకు ఉందో ఇప్పుడు కంప్లీట్ గా చూసుకోవాలండి. ఎందుకంటే చాలా రకాలుగా ఏంటంటే, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు గూగుల్ థియేటర్ ఉంది. ఇక్కడ మనకు గూగుల్ థియేటర్ ఉంది. ఈ గూగుల్ థియేటర్ ఆపోజిట్ లైన్ మనకు కావాలి మెయిన్ రోడ్ నుంచి. అది ఇక్కడ మనకు తీసుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్ తీసుకొని ఇది భారత్ పెట్రోల్ బంక్. ఎక్కడైతే భారత్ పెట్రోల్ బంక్ ఉందో ఇదే లైన్ లో మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది. స్ట్రీట్ నెంబర్ 1 దగ్గర వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఈ లొకేషన్ ని పింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్జాక్ట్ గా మీరు చూసుకోవాలి ఇక్కడ జూమ్ చేసుకొని. ఇప్పుడు స్ట్రీట్ నెంబర్ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఎప్పుడైనా జూమ్ చేసి వర్క్ చేయాలండి. కంపల్సరీ మన లొకేషన్ అంటే జూమ్ చేసుకోవాలి. ఏదో మనం జూమ్ చేసుకోకుండా మనం ఏదో అడ్జస్ట్ చేసాం అయిపోయింది మనకు టాస్క్ అనేది కాకుండా ఇక్కడ మనం చూసుకోవాలి. ఎంత డిస్టెన్స్ లో మనం ఇక్కడ ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత డన్. తర్వాత కన్ఫర్మ్. లొకేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మీకు కావాల్సిన ఫోన్ నెంబర్, ఏదైతే మీ లొకేషన్ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ యాక్సెప్ట్ చేసుకొని మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. వెబ్సైట్ మీకు ఆప్షన్ ఇవ్వడం ఉంటుంది, కానీ కంపల్సరీ వెబ్సైట్ ఉండాలండి. ఎందుకంటే మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడి నుంచి మీకు వ్యాలిడ్ అవుతుంది ప్రతి లొకేషన్ అనేది. తర్వాత క్లిక్ ఫర్ నెక్స్ట్ తీసుకోవాలి. ఈ ఆప్షన్ 80% మీరు స్కిప్ చేసుకోవద్దండి.
స్కిప్ చేసేంత మాత్రం మీకు మ్యాప్ అనేది సస్పెండ్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. నేను ఇంత వేసిన మ్యాప్లో ఏది కానీ మీకు సస్పెండ్ అవ్వలేదండి. సస్పెండ్ కాకుండా మీకు మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫోన్ కోడ్ ఉంది కదా, గెట్ కోడ్ వయా టెక్స్ట్ మెసేజ్ వాయిస్ కాల్. మీకు వాయిస్ కాల్లో మెసేజ్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్కి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ మనం పంపిస్తున్నాం. వెయిట్ ఫర్ సెకండ్స్. మీరు ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక టైం మెసేజ్ ఆప్షన్ ఉంటుందండి. ఇది దాని సెకండ్లో మనము ఇక్కడ కంప్లీట్గా ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జస్ట్ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. వెయిట్ ఫర్ సెకండ్స్. మనం ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ చేస్తామో యువర్ నౌ విల్ బి వెరిఫైడ్, మనం ఇట్లా వెరిఫై క్లిక్ చేసుకోవచ్చు అండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ వెరిఫై అనేది. సో మనకి ఏ ఆప్షన్ అయితే మనం ఉంటుందో కంప్లీట్గా చూసుకోవాలండి. ఆప్షన్ వేసుకున్నాక నెక్స్ట్. ఇప్పుడు అసలైన టాస్క్ ఉంటుందండి. మనకి ఏంటంటే మనకి ఏం ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ అన్ని పెట్టుకోవచ్చు మనకు. ఇప్పుడు ఏదైనా మీరు చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ ఉంది. ఇప్పుడు ఉందంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీకు ఏదైనా ఆప్షన్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కదా, నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు షాప్ టైమింగ్స్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ మనం షాప్ టైం యాడ్ చేసుకోవాలి. వెయిట్ ఫర్ సెకండ్స్. సో ఇక్కడ నేను టైమింగ్ యాడ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ యాడ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకసారి పైన యాడ్ చేసాం కదా, ఏ రోజైనా మీకు హాలిడే ఉంటే అది మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. సార్ ఫిజికల్ స్టోర్ లేకుండా కూడా మనం మ్యాప్ క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు అనే ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది మీకు. అది అది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా బిజినెస్ కోసం మ్యాప్ కావాలంటే మీరు లొకేషన్ లేకుండా కూడా మీరు మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్ కూడా మనకు ఉంది. సో ఆన్లైన్ రీటైల్ వాళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు. బిజినెస్ వాళ్ళు సపోజ్ మీరు శారీ అమ్ముతున్న ఆన్లైన్లో, వాళ్ళు కూడా మీరు ఆన్లైన్ స్టోర్ అని పెట్టుకొని మీరు మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ ఆన్లైన్ వరకే మీకు యూస్ఫుల్ అవుతున్నట్టు. ఇక మీకు కంటెంట్ ఉంటుందండి. సింపుల్గా నేను కంటెంట్ని ఎక్కడి నుంచో తీసుకోవట్లేదు. నాకు ఏదైతే ఉందో అదే ఇక్కడ కంటెంట్ తీసుకుంటున్నాను. సో కంప్లీట్గా తీసుకొని ఇక్కడ పే చేస్తున్నాను. నెక్స్ట్. ఇప్పుడు అసలైన టాస్క్ ఉందండి. స్టోర్ ఫ్రంట్ ఫోటోస్. ఇది కనుక మనం స్టోర్ ఫ్రంట్ ఫోటోస్ అప్లోడ్ చేయకపోతే మన మ్యాప్ అనేది సస్పెండ్ అవుతుంది. కరెక్ట్గా మీరు స్టోర్ ఫ్రంట్ ఫొటోస్ కంప్లీట్, మీరు ఏదైతే ఫొటోస్తో తీసుకుంటారో అది పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. ఎలా నేను చెప్పాను ఆల్రెడీ, స్టోర్ ఫ్రంట్ ఫొటోస్ అనేవి ఇలా ఉంటుంది. వన్ ఫోటో. ఇక్కడ మీకు బోర్డ్ అండ్ ఫోన్ నెంబర్ క్లియర్గా అవపడాలి. లేదు అంటే మాత్రం మీకు బిజినెస్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత మీరు లాంగ్ లొకేషన్లో కూడా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనకు లాంగ్ లొకేషన్ లో కంప్లీట్ ఫోటో అప్లోడ్ అవుతాయి. ఇది స్టోర్ ఫ్రంట్ ఫొటోస్. మనకు కనుక స్టోర్ లేదు అంటే మాత్రం, బోర్డ్ లేకుండా మనం అప్లోడ్ చేస్తే మాత్రం మన అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. ఇక్కడే మనం తెలిసిపోతుంది. ఇది మనకు బిజినెస్ ఫొటోస్ అంటే లోకల్ ఇంటీరియర్ ఫొటోస్. మీ షాప్ ఏదైతే ఉందో ఆ ఇంటీరియర్ ఫొటోస్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. ఈ ఫొటోస్ అని అప్లోడ్ చేస్తా. ఇక్కడ మనము నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు ఒక 20,000 క్రెడిట్స్ ఇస్తాను. ఎప్పుడైతే మన యాడ్లో 20,000 స్పెండ్ చేస్తే ఇట్లా గూగుల్ యాడ్స్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 20,000 మనం పెండ్ చేయం కాబట్టి స్కిప్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇది కస్టమ్ ఈమెయిల్ అడ్రస్ కావాలంటే ఇక్కడ వద్దు కాబట్టి స్కిప్ చేస్తున్నాం. తర్వాత ఫైనల్గా ఎడిట్ విల్ బి విజిబుల్ వన్స్ యూ వెరిఫైడ్. ఇది వెరిఫై కావడానికి మనకు 3 వర్కింగ్ డేస్ టు 5 వర్కింగ్ డేస్ అవుతుందండి. సో ఇక్కడ మనము క్లిక్ ఫర్ కంటిన్యూ. ఇది మనకు ఇట్ మీన్స్ టేక్ ఫర్ 5 వర్కింగ్ డేస్ యాక్టివ్ కావడానికి. సో కంప్లీట్ ఫోటోస్ అన్ని చూసుకొని మనకు బిజినెస్ అనేది పర్ఫెక్ట్ గా యాక్టివేట్ అవుతుంది విత్ ఇన్ 5 వర్కింగ్ డేస్. సో ఇలానే నేను మీకు ప్రీవియస్ డ్యాన్స్ స్కూల్ చెప్పానండి. అది ఆల్రెడీ మాకు వెరిఫై అయింది. అండ్ వెరిఫై అయ్యి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. ఎలాంటి బిజినెస్ వాళ్ళకైనా మనం క్రియేట్ చేసేటప్పుడు మేము కేర్ఫుల్ గా క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము మ్యాప్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఓపీ కొట్టాలి. ఈ వీడియో నేను ఆల్రెడీ పెట్టానండి. సో బ్యూటీ స్టూడియో వాళ్ళు చాలా మందికి మెసేజ్ పెట్టడం వల్ల నేను ఈ వీడియో క్రియేట్ చేశానండి. ఎవరైనా కానీ ప్రాపర్ గా ఇమేజ్ యూజ్ చేసుకొని ఆ ఆప్షన్లు పెట్టుకుంటే మీరు ఎలాంటి మ్యాప్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాప్లో మీరు హ్యాపీగా నన్ను పింగ్ చేసుకోవచ్చు అండి. యూట్యూబ్ ద్వారా ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు ఎలాంటి క్వశ్చన్స్ సార్ నాకు ఈ క్వశ్చన్ ఉంది చెప్పండి, నేను జస్ట్ మీ వీడియో వేసి మీకు లింక్ అనేది నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్, ఫాలో అవర్ సోషల్ మీడియా నెట్వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్.